కన్సిస్టెన్సీ నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటా, కానీ మధ్యలో ఏదో ఒక ప్రత్యాపరం వచ్చి ఇంత లాగ్ అయ్యేటట్టు చేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియోలో పుష్ప 2 టీజర్లో నాకు కనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్తో పాటు పుష్ప 2లో పుష్ప 1 రిఫరెన్సెస్ అండ్ పే ఆఫ్ డైలాగ్స్ అంటే ముందు చెప్పిన డైలాగ్స్కి విజువల్గా చూపించడం అన్నమాట. అండ్ ఈ టీజర్లోని ఫైట్ ఎవరితో అయి ఉండొచ్చు అండ్ పుష్ప పైన సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ పాపులర్ రూమర్స్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆల్సో ఈ టీజర్లో మీకెవరికి కనిపించని కేశవ అని ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు చూపిస్తా. ఒక్కవేళ మీకు ముందుగానే కేశవ కనిపించినట్లయితే కామెంట్లో పుష్పరాజు కాట్రే అని కామెంట్ చేయండి. హాయ్ మచ్చా, వెల్కమ్ టు ఫిల్మ్ డెన్. నీకు తెలియదు ఏముంది మచ్చా, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ గురించి కొంతసేపు జాతర. ఇదే మన ఫిల్మ్ డెన్ ఛానల్ మచ్చా. బిన్నే మన ఛానల్లోని కంటెంట్ని ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కు మచ్చా. పక్కనే ఉన్న గంట సింబల్ మట్టుకు మర్చిపోకు. ఎందుకంటే కేశవ పుష్పకి ఇన్ఫర్మేషన్ ఎలా అందిస్తాడో ఈ గంట సింబల్ కూడా నా వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అందిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దిస్ బెల్ ఐకాన్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే పుష్ప ది రైజ్లో పుష్ప రెడ్ శాండల్వుడ్ని స్మగ్లింగ్ చేస్తాడు. సో అందుకే సుక్కుమావ టైటిల్ని సేమ్ ఎర్రచంద్రం టెక్చర్లో చూపించారు. అండ్ నౌ పుష్ప ది రూల్లో టైటిల్స్ని అబ్జర్వ్ చేస్తే రెడ్ శాండల్వుడ్ టు గోల్డ్ ట్రాన్సిషన్ ఉంటుంది. అండ్ అది చూసి సోషల్ మీడియాలో పుష్ప గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారేమో అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ సుక్కుమావ దీనికి సంబంధించిన ఒక క్లూని మెయిన్ టైటిల్లో నాలాంటి మైక్రోగాలకి మాత్రమే కనపడేలాగా పెట్టేశారు. ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 నెంబర్ చుట్టూ గోల్డ్ షీల్డ్ని మేకులతో షీల్డ్ చేయడం చూడొచ్చు. అంటే జనరల్గా మేకలు వాడేది వుడ్కి, నాట్ ఫర్ గోల్డ్ కదా. అంటే పుష్ప ఈ వుడ్ వాల్యూని గోల్డ్ లాగా మారుస్తాడేమో కానీ గోల్డ్ స్మగ్లింగ్ చేయడం వచ్చా. అండ్ ఆల్సో దిస్ ఈస్ ద పే ఆఫ్ టు దిస్ డైలాగ్. భూగోళంలో ఎవడు కాడలేదు ఇదే గోల్డ్ రైతే. ఈ సీన్ చూస్తుంటే నాకైతే శివుడు తన 3వ కంటిని త్రిశూలంతో తెరుస్తున్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో దీనికి రిఫరెన్స్ గానే వెనకున్న శివుడు 3వ కంటిని తెరిచి ఉండడం చూడొచ్చు. మేబీ ఇక్కడ జరుగుతున్న ఈ సాంగ్ తర్వాతే ఇలా 3వ కన్ను తెరిచి సమర్శంకం పూరించి తాండవం మొదలు పెడుతున్నట్టు ప్లాన్ చేస్తున్నాడేమో షుక్కు. అండ్ ఇక్కడ సాంగ్ అని అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తున్నానంటే ఇక్కడ డాన్స్ ఫార్మేషన్స్ మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో పుష్ప 2 పోస్టర్స్ లో వేర్ ఇస్ పుష్ప వీడియోలో అండ్ టీజర్ లో ఫింగర్ ని హైలైట్ చేసి చూపించారు. మేబీ ఇది జైలు నుండి పారిపోయినాక ఈ ఫైట్ సీన్ అయి ఉండొచ్చు. బికాస్ పుష్ప గంగమ్మ తల్లి జాతరకి కంపల్సరీ వస్తాడు. దీని రిఫరెన్స్ గానే హే బిడ్డ నా ఆడ్డా సాంగ్ లో కూడా ఈ పుష్ప ఈ జాతరలో చూడొచ్చు. అండ్ అది తెలిసిన వాళ్ళు ఈ అటాక్ ని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఈ ఫైట్ సీన్ 200% జైలు నుండి పుష్ప పారిపోయాక జరుగుతుంది అన్నమాట. ఈ చైర్ లో పుష్ప కూర్చునే విధానం సేమ్ పుష్ప పార్ట్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూడొచ్చు. బట్ అక్కడ వ్యాన్ లో దొంగలు ఉంటాయి, ఇక్కడేమో కంటైనర్ లో దొంగలు ఉంటాయి. ఈ చైర్ మీద ఉన్న సేమ్ లోగోని కంటైనర్స్ మీద కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ లోగోని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే హాఫ్ ఫ్లవర్ హాఫ్ ఫైర్ అండ్ మిడిల్ లో 2 గొడ్డలు ఉంటాయి. దిస్ లోగో పే ఆఫ్ టు హిస్ ఓన్ డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. అండ్ ఈ టైగర్ వెనకడుగు వేసి సీన్ లెక్కల మాస్టర్ పెట్టడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. లైక్ పే ఆఫ్ టు సేమ్ డైలాగ్ అయి ఉండొచ్చు. ఫైర్ అంటే ఫైర్ ని చూస్తే పులి వెనకడుగు వేస్తుందిగా మరి. అంటే దీన్ని కన్విన్సింగ్ గా మనకు చూపించడానికి ఇప్పుడు నేను చూపించబోయే 2 డైలాగులు చాలు. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఫైర్. అండ్ ఆల్సో ఆఫ్టర్ దిస్ సీన్ పుష్ప వర్సెస్ టైగర్ ఫైట్ కూడా ఉండొచ్చు. తీరి ఈ సీన్ లో జరిగే ఫైట్ ఎవరితో అనేది బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం చలో. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు వాళ్ళే ప్లాన్ చేసి అటాక్ చేసాం అనుకుంటారు. బట్ జైలు నుండి పారిపోయి ఈ అటాక్ ని అక్కడ జరగాలని ప్లాన్ చేసింది, వాళ్ళని పండబెట్టింది పుష్పనే. ఇక యాజ్ పర్ పుష్ప పార్ట్ 1 మెయిన్ గా 6 మెంబర్స్ పుష్పకి ఎదురు తిరగాల్సిన విలన్ క్యారెక్టర్స్ ఉన్నారు. అందులో డైరెక్ట్ గా 3 పార్ట్ 1 లోనే క్లియర్ గా చూడొచ్చు. ఫస్ట్ ది జాల్ రెడ్డి. శ్రీవల్లి కోసం జాల్ రెడ్డిని జాల్ లేకుండా పుష్ప కొడతాడు. దానికి రివెంజ్ గా జాల్ రెడ్డి దీన్ని ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ సెకండ్ వన్ మంగళం సీను బావమర్దిని చంపడం అండ్ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం రీజన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మంగళం సీను అండ్ అనసూయ కలిసి ఆర్ విడిపోయి రివెంజ్ ప్లాన్ చేసి ఉండొచ్చు. నెంబర్ 3 బనావర్ సింగ్ నక్కో సార్ నా కొడక. అండ్ మిగిలిన ముగ్గురు ఒకటి జక్కారెడ్డి. ఎందుకంటే వీడు కూడా వీళ్ళ అన్నలాగానే అవసరం తీరేక వదిలేసే రకమై ఉండొచ్చు. ఆ గోయిందప్పు కనుక పట్టుకుంటే మొత్తం పుష్పగొడి మీద తోసేయచ్చు. నువ్వు ఆడుంటే సరిగదా
బిన్నె బయలుదేరిరా. నెంబర్ 2 మంత్రి గారు. పుష్పకి కావాల్సింది దుడ్డు కాదు, రెస్పెక్ట్. మేబీ ఈ మంత్రి ఏదో సిచ్యువేషన్ లో ఆ రెస్పెక్ట్ కోల్పోవడం వల్ల వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ అయ్యి మళ్ళీ పుష్ప అడుగు పాలిటిక్స్ లో పడిందేమో చూడాలి. థర్డ్ వన్ మురుగన్. పుష్ప డీలింగ్స్ మురుగన్ తో కాదని డైరెక్ట్ గా జపాన్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ అయి ఉండొచ్చు మేబీ. ఇక ఈ 6 విలన్ లో అటాక్ ప్లాన్ చేసే స్కోప్ ఎవరికి ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ బన్వర్ సింగ్. బన్వర్ సింగ్ గురించి తెలిసిందేగా, మనుషుల్ని పెట్టి అటాక్ చేసి చంపే రకం కాదు. పుష్ప సామ్రాజ్యాన్ని కూల్చి పుష్ప అంటే బ్రాండ్ కాదని ప్రూవ్ చేయడమే మనోడి లక్ష్యం. సో ఈ ప్లాన్ చేసింది బన్వర్ సింగ్, నక్కు బన్వర్ సింగ్ కాదు. ఇంకా సెకండ్ వన్ మంగళం సీను. ఫస్ట్ అటాక్ ని గన్ తో ప్లాన్ చేసి మళ్ళీ ఇలా వితౌట్ గన్స్ తో చేయకపోవచ్చు మేబీ. సో హీఈస్ ఆల్సో అవుట్ ఆఫ్ ద రేస్. సో మిగిలిన వాళ్ళందరూ ఇంతకు ముందర ఒకే గ్యాంగ్ అండ్ అందరూ కలిసి ఈ రివెంజ్ ప్లాన్ ని చేసి ఉండొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, శ్రీవల్లిని చంపేస్తారు అందుకే పుష్ప అంత ఫైర్ లో ఉన్నాడేమో అని సోషల్ మీడియాలో సావగొడుతున్నారు. బట్ ఈ పోస్టర్ లో చూస్తే శ్రీవల్లి ఉన్నది గంగమ్మ తల్లి జాతరలోనే అండ్ మేబీ పుష్ప ఈ లుక్స్ లో సూపర్ గా ఉన్నాడని సింబాలిక్ గా చెప్తున్నట్టు అనిపించింది నాకు ఈ పోస్టర్ చూస్తుంటే. సో శ్రీవల్లిని చంపేశారు అన్నది రూమరే. అంటే నేను లాస్ట్ లో కేశవాణి చూపిస్తానన్నది ఈ ఫ్రేమ్ లోనే. ఎవరినో వెతుకుతున్నట్టు ఇక్కడ కేశవాణి చూడొచ్చు. సో అంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన డేటాను బట్టి కేశవ పుష్ప ఒకే సైడ్ ఉన్నారు. సో అంటే కేశవ పుష్పకి హ్యాండ్ ఇస్తాడు అనే రూమరే. సో అది రూమరే. చివరిగా ఈ త్రిశూలం తిప్పే సీన్ చూస్తుంటే ఆర్యాలోని ఈ సీన్ ఎంత మందికి ఫ్లాష్ అయిందో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో రీసెంట్ గా రిలీజ్ అయిన మగధీరా మీద మైక్రో డీటెయిల్స్ చేసిన, బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ టు క్రాస్ 100 crores. సో అందుకే ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి నేను ఇన్నిసార్లు చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా సిగ్గుచనం లేదు నీకు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. గోల్.